హలో గైస్, వెల్కమ్ టు ఈఎంవి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా చోట్ల పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ లేదంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొంతమంది భయంతో పెట్రోల్ కూడా ఫుల్ స్టాక్ చేసుకుంటున్నారు. ఇది మన సాధారణ ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం వాడే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంకా ఇవన్నీ మన కంట్రీలో తయారు కావు. పెట్రోల్ లేకపోతే ఏమవుతుంది? మనకేం ప్రాబ్లం అనుకుంటున్నారా? ఇది చాలా పెద్ద చైన్ రియాక్షన్ లాంటిది. మొదట బైక్లు, కార్లు తిరగలేవు. బండున్నోడు, కారున్నోడు బళ్ళల్లో, కారులో వెళ్ళిపోతారు. మరి ఏమీ లేనోడు బస్సులోనే వెళ్ళాలి. 10,000 పెట్టుకొని ఫుల్ ట్యాంక్ చేయించుకునే వాడికి 20,000 పెట్టి చేయించుకోవడం పెద్ద మ్యాటరే కాదు. ఉన్నోడికి అసలు ఇది ప్రాబ్లమే కాదు. మరి లేనివాడి సంగతి? సో అందుకే అధిక జనాభా, అధిక సమస్య. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు కాకుండా సేవ్ పెట్రోల్, సేవ్ మనీ, సేమ్ ఫ్యూచర్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టు అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం ద ఈఎంవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.